ఇంద్రమ్మ రాజ్యంలో రైతుల మరణ మృదంగం అంటూ కూడా ఒక వార్తను ప్రసరించడం జరిగింది. అయితే దాదాపు ఈ 15 నెలల కాలంలో 1396 మంది రైతులు నిన్నటి వరకు చనిపోయినట్టు అధికార ప్రకటన మాత్రమే జారీ అయింది. అయితే అనధికార ప్రకటనగా దాదాపు అది వేలల్లో ఉంటుంది అన్నది కూడా చెప్పుకోవచ్చు. అయితే 15 నెలల్లో ఎందుకు ఇంత దారుణానికి జరుగుతున్నారు, ఎందుకు ఈ రైతన్నలు చనిపోతున్నారు అన్నది కూడా ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే దీక్షిత ఈ వార్తను బ్యాన్ రైటంగా తీసుకుంది. 15 నెలల పాలనలో 1396 మంది రైతులు మరణాలు, రైతుల శవాల మీద పునాదులు కట్టుకుంటున్న రేవంత్ సర్కార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్ని గుర్తు చేస్తున్న రేవంత్ పాలన. ఇది కాంగ్రెస్ లో తీసుకొచ్చిన కృత్రిమ కరువు అని వాపోతున్న రైతాంగం. వ్యవసాయానికి సాగునీరు, కరెంటు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి మీరు ఎక్కడక్కడ చూడండి, తెలంగాణ వ్యాప్తంగా నీళ్లున్నా కానీ నీళ్ళు ఇవ్వట్లేదు. ఆల్రెడీ మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. సో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో తను మొన్న ఒక విషయంలో కేటీఆర్ అటు హరీష్ రావు అటు ఎర్రవల్లి దయాకర్ ఫోన్లు చేసి అడిగిన తర్వాత నీళ్ళు వదులుతున్నారు. వదలట్లేదు, కింద మొత్తం ఎండుకపోతూ ఉన్నాయి. సో దాదాపు ఇప్పటికే రైతుల పొలాలలో బీట్లు వారిపోయినాయి, కరెంటు రావట్లేదు, కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా 24 గంటల కరెంటు అమలు కావట్లేదు. సో అదే విషయమై కూడా దీక్షిత ప్రశ్నించడం జరిగింది. రుణమాఫీ లేక రైతులు భరోసా ఇవ్వలేక విలవిల్లాడుతున్న రైతాంగం. సన్నబియ్యం బోనస్ పేరిట బోగస్ హామీలు, నేటికి అందని బోనస్ సొమ్ము. రేవంత్ అరాచక పాలనలో ఆత్మహత్యల శరణం అంటున్న రైతులు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులను రాజు చేస్తామని 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతు భరోసా, ఎకరానికి 15,000 కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలుగా రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీ, కౌలు కూలీలకు రైతులు భరోసా అనగానే రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి గెలిపించింది. గద్దెనెక్కిన తర్వాత కానీ రేవంత్ సర్కార్ వచ్చిన దగ్గర నుండి రైతులు అరాచకంగా హింసిస్తున్నారు. రైతులు అడిగితే జైళ్ళల్లో పెడుతున్నారు పోలీసులు. మొన్న ఒక రైతు గవర్నమెంట్ని మరియు ఒక మంత్రిని ప్రశ్నించినందుకు ఒక మంత్రి సభలకు వెళ్తే, ఆ మంత్రి పేరు వద్దు, ఆ మంత్రి సభలకు వెళ్తే ఆ మంత్రి ప్రశ్నించినందుకు రాత్రి రైతుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నానా చిత్రహింసలు పెడితే ఆ రైతు చనిపోయాడు. సో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేఫ్ బ్యాటింగ్ ఆడడానికి ఏం చేస్తారంటే, తనకు అప్పుల బాధతో తను చనిపోయింది అంటే, అప్పుల బాధ దేనివల్ల అయిండు? మీ వలన అయిండు. మీరేమన్నారు? డిసెంబర్ 9 నాడున 2 లక్షల రుణమాఫీ తెస్తాం, మీరు అందరూ తెచ్చుకోండి అన్నారు. మీరు ఇచ్చిన రుణమాఫీ ఎంత? మీరు చేసిన రుణమాఫీ ఎంత? సో ఇప్పటికీ ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద జూటా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలా, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద పెట్టాలా, దాని తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఇదే చెప్పారు. ఇవన్నీ చెప్పినందుకు వీళ్ళందరినీ కూడా మనము మీడియా సాక్షి అంటే విజువల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే పరోక్షంగా 1396 మంది చావులకు కారణమైనడు రేవంత్ రెడ్డి. సో అది పరిస్థితి మిత్రులారా. వ్యవసాయానికి చంపేస్తే ప్రక్రియ మొదలైందా అనే విధంగా ఉన్న రేవంత్ సర్కార్ పాలన. వ్యవసాయ సాగు, కరెంటు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతుంది ప్రభుత్వం. కాళేశ్వరం ఎడారి లాగా చేసి గోదావరి జలాలను తెలంగాణ వ్యాప్తంగా రైతులకు వదలకుండా చేస్తుంది. సాగునీరు లేక రైతులు చేతికొచ్చిన పంటను ఆవు, గేదెలకు, మేకలకు ఆహారంగా వదిలేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ కావాలనే రైతులకు సాగునీరు వద్దట్లేదు రేవంత్ సర్కార్. ఇక మరొక వైపు శ్రీశైలంలో తెలంగాణ వాటా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి ఇదే జరుగుతుంది. శ్రీశైలంలో ఏదైతే మనం తెచ్చుకున్న తెలంగాణనే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్న తెలంగాణ ఇటువంటి మనము
చేతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, హామీలు ఇచ్చింది కదా ఏదో చేస్తారని ఎన్నుకున్న తర్వాత ఇట్లా ఎండబెడతా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళ బాస్ ఏమో ఏమంటారు, ఏం చేస్తలేను, నేను ఏం చేస్తలేను, కృష్ణా జిల్లాలు మొత్తం తోడుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదేంటంటే మీది చేసిన తప్పే అని వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ మీద పడతా ఉన్నారు, గత ప్రభుత్వం మీద పడతా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పట్లేదు. వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన నీటిపారుదల నిద్రపోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సద్దుల ప్రాజెక్టు మీద కానీ అవగాహన లేకపోవడంతో ప్రత్యక్షంగా బీఆర్ఎస్ నేతలే నీటిపారుదల శాఖ అధికారులకు ఉత్తరాలు రాసి రైతులకు కనీసం అవగాహన నీళ్లు విడుదల చేయాలని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం కరెంట్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది పరిస్థితి మిత్రులారా. మళ్ళీ ఇప్పటికైనా రైతులు మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. దయచేసి ఆత్మహత్య అనేది ఆ శరణం కాదన్నా, మీ వల్లనే మేమందరం కూడా కడుపు నిండా అన్నం తింటున్నాం. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో, మా ఇంట్లో ఒక వ్యక్తి బాధపడుతున్నట్టే ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడదామన్నా, ఖచ్చితంగా ప్రభుత్వంతో మనం అందరం పోరాడదాం. దయచేసి మీరందరూ చేతులు జోడిస్తున్నాను. మీరు ఎవ్వరు కూడా ఇక ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా నేను మన తెలంగాణ టీవీ నుంచి కూడా అందరు రైతులకు, యావత్ తెలంగాణ రైతులందరూ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను అన్న.